చెప్పండి సార్. ఎస్. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? షూర్ షూర్ సార్, ఏం ప్రాబ్లం లేదు, చేయండి. ఓకే, రైట్. బర్త్డే డేట్ చెప్తారా? సార్ 1908 ఓకే 1987. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్? టైమ్ ఆఫ్ బర్త్ 1455 యాక్చువల్లీ 55. 1455. 55. ఓకే. ప్లేస్? ప్లేస్ కోలార్. ఓకే. సో ఏమన్నా వెరిఫై చేయనా బర్త్ టైము? సార్ ఓకే. అంటే ఇది మృగశిర నక్షత్రం వస్తుంది, అది ధనుర్ లగ్నం వస్తుంది. ఒక మాట చూడండి సార్, ఒక మాట. ఓకే, సరే సార్, చెక్ చేద్దాం. పేరెంట్స్ పక్కగా రాసిందేనా? అంటే మా 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 ఇది యాక్చువల్లీ మా నేటివ్, మా మదర్ వాళ్ళ ఊర్లో యాక్చువల్లీ బర్త్ అయింది ఇంట్లోనే. వాళ్ళు అక్కడ రాపిచ్చింది డేట్ ఆఫ్ బర్త్, ఇది టైం యాక్చువల్లీ. సో వాళ్ళకు ఏం సార్, వాళ్ళు పక్కగా నోట్ చేశారట్నా? పక్కాగా నోట్ చేస్తారంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్ అది రాస్తారు కదా, బర్త్ అయితే ఆ టైంలో అంతా రాస్తా ఉంటారు కదా. ఒక హాస్పిటల్లోనే ఇంట్లోనా? ఇంట్లోనే అయింది. వాళ్ళ జాతకంని రాపిచ్చిండ్రి, ఆ ఒక కాపీ రెఫరెన్స్ చెప్తా ఉండదు, టైం చెప్తా ఉండదు నేను. ఓకే ఓకే, వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు అలా. అవును సార్. ఓకే, మధ్యాహ్నం 2:55 అని చెప్పారు మీరు, అంతే కదా? కరెక్ట్ సార్, కరెక్ట్. మనం కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు. ఓకే. సో 1448 అట్లా తీసుకున్నాం అనుకో. ఓకే ఓకే సార్. 48, 49 తీసుకోవచ్చు. ఇక సబ్లాడ్ కరెక్షన్ చేయాలి, నేను సబ్లాడ్ కరెక్షన్ చేయలేదు, బట్ రేంజ్ అయితే మాత్రం అది. ఓకే, వెరీ గుడ్. సో ధనుర్ లగ్నము, మృగశిర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి వచ్చింది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఓకే ఓకే, ఎస్. చెప్పాలి, మీ క్వశ్చన్ ఏంటో చెప్తే దాన్ని బట్టి చెప్తాను. అంటే ఇప్పుడు ఒక టైం లైన్ చెప్తా, అంటే ఏం చేస్తా ఉంటే ఏంటో చూరు, ఒక 10 years కి దాన్ని చెప్పేసి అడగచ్చే క్వశ్చన్ ఏమన్నా? చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే మీకు ఏం కావాలో చెప్పండి, అలానే మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఓకే, దశ అనాలిసిస్ కావాలి. ప్రెసెంట్ సాటర్న్ మహాదశ నడుస్తా ఉంది ఇప్పుడు. ఓకే. సో దాన్ని ఒక అనాలిసిస్ కావాల్సిందా? అంటే ఇప్పుడు ఫుల్ టైమ్ స్టాక్ మార్కెట్ లో నేను ఉన్నాను ఒక 4-5 years నుంచి. సో బిఫోర్ దిస్ నేను అదే ఏమాయా అంటే ఒక స్ట్రీమ్ లైన్ చెప్పేస్తాను, టైం లైన్ చెప్పేస్తాను. ఇంజనీరింగ్ ముగించిన అంటే 2009లో మళ్ళీ ఇస్రోలో పనిచేస్తాం. 2010లో ఇస్రోలో పనిచికా రీసెర్చ్ దీంట్లోనే పనిచేస్తా ఉంటే ఐ థింక్ 2012లో నేను బ్రేక్ తీసుకుంటే, అంటే నాకు స్పిరిచువల్ గా చాలా పోవాలా అనేసి అట్లా ప్లాన్ చేస్తా ఉంటే, అంటే చూరు సీక్ చేయాలనేసి. సో ఒక 2 years మొత్తం నేను బ్రేక్ తీసుకుంటే, ఫ్రమ్ 2012 to 2014. అదైన మీటికి తిరిగా అంతా స్టాప్ చేసి తిరిగా స్టార్ట్ చేయాలా మన కొత్తగా అనేసి కంపెనీ పెట్టాను. మా క్లాస్మేట్ జట్ల, ఇంజనీరింగ్ క్లాస్మేట్ జట్ల 2015లో. సో బేసిక్లీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నాది. ఈ క్రెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి, అదే మెటల్ హ్యాండిల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో మాది ఒక ఫ్యాక్టరీ బెంగళూరులోనే. అక్కడే మేము స్టార్ట్ చేస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ సర్వీస్ అంతా ప్రొవైడ్ చేసేకి. సో బాగా నడుస్తా ఉండ. బట్ 19లో అదే ఆటోమొబైల్ లైన్ లో చూరు క్రాష్ వచ్చాయి యాక్చువల్లీ, బిఫోర్ కోవిడ్. ఆ టైంలో మేము చూరు లోన్స్ చేసి ప్రాబ్లం వచ్చిందా, ఇండస్ట్రీ క్రాష్ వచ్చిందా? క్రాష్ వచ్చింది, దీని ప్రాబ్లం వచ్చింది మాకు కూడా అన్నట్లే. సో ఏమయ్యా అంటే మా పార్ట్నర్ వాళ్ళు లోన్ చేయాలా అంటే చాలా ఇచ్చేస్తా ఉంటారు. నేను బ్యాలెన్స్ చేసుకొని పోదాము ఉంటాను, బట్ వాళ్ళు ఇన్సిస్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ కోవిడ్ క్రాష్ అయ్యి చాలా ప్రాబ్లం అయిపోయా. అప్పటి నుంచి మాకి ఫ్యాక్టరీ చాలా ఏర్పడా. సో నేను విత్డ్రా అయితే, అంటే స్లీపింగ్ పార్ట్నర్ గా ఉన్నాను స్టిల్, నాది హోల్డింగ్స్ అంతా ఉంది అక్కడ, బట్ యాక్టివ్ గా లేదు ఎప్పుడు. సో లైన్ మీట్కి నేను అగైన్ రీస్టార్ట్ చేయాలంటే కష్టమైతుంది అనేసి ఏమైనా ప్లాన్ చేయాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్ కి దిగితే, అంటే లైక్ రీసెర్చ్ చేయాలంట. నేను
20లో సార్, ఆల్మోస్ట్ అంటే కోవిడ్ టైంలో నేను స్టార్ట్ చేసుకోండి. స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని స్టార్ట్ చేస్తే చూ లాసెస్ అయ్యా. బట్ అదే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేసి నాకు చూ ఇంట్రెస్ట్ ఉండే యాక్చువల్లీ. సో దానిపైన అప్పటి నుంచి ఆల్మోస్ట్ 4-5 years నుంచి బాగా రీసెర్చ్ చేసిన కూర్చొని. సో డిఫరెంట్ సిస్టమ్స్ కానీ దాని అంటే మెయిన్లీ నేను ఆప్షన్స్ లో ఉన్నాను. ఆప్షన్స్ ట్రేడ్ చేయదు జాస్తి అంతా. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాను, బట్ ఆప్షన్స్ లా చాలా స్ట్రక్చరల్ ప్యాటర్న్స్ ఉంటుంది, మార్కెట్ ప్రొఫైల్ అంటే ఉంటుంది. సో మీకు తెలిసిండొచ్చు అంతా. సో ఈ తర సిస్టమ్స్ యూజ్ చేసి ఒక ఇది చేసుకొని స్ట్రీమ్ లైన్ చేసుకొని ఇప్పుడు ఎట్లా అంటే సిస్టమ్ బిల్డ్ చేసుకున్నాను. లాస్ట్ ఐ థింక్ 2024లో నాకు 23లో నాకు మే టైంలో నాకు ఒక బ్రేక్ త్రూ మాదిరి చిక్కా. సిస్టమ్ ప్యాటర్న్ 22 ఆగస్ట్ నుంచి 23 మధ్యలో చాలా బాగా వెళ్ళింది. ఎస్ కరెక్ట్. అంటే నేను ఇన్వెస్ట్ చేసి చేయలేదు, చాలా నేను మాక్ ట్రేడ్స్ తీసుకుంటా ఉంటే నా సిస్టమ్ పైన. సో దాన్ని నేను స్ట్రీమ్ లైన్ చేస్తా ఉంటే స్టెప్ బై స్టెప్ ఈ అల్గోరిథం మాత్రం మీరు ఎలా ఒక అల్గోరిథం చెప్తారో అవును ఒక ఫార్మాట్ నేను చేస్తా మీ ప్యాటర్న్ మీరు బిల్డ్ చేసుకున్నారు. కరెక్ట్ సార్. ఇట్లుంటే కండిషన్ ఐ విల్ గో ఫర్ అ ట్రేడ్ అనేసి ఆ మాదిరి అర్థమైంది. ఇండికేటర్స్ అంటే ఇది లిక్విడిటీ కాన్సెప్ట్స్ అనేసి మీకు లైట్లు వెలుగుతాయి, రెడ్ లైట్స్ గ్రీన్ లైట్స్ వెలుగుతాయి, ఎంటర్ ఎప్పుడు అవ్వాలి ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలని అర్థమైంది. కరెక్ట్ సార్ ఎగ్జాక్ట్లీ ఆ ప్యాటర్న్ లో నేను కనుక్కుంటే. సో ఇప్పుడు కూడా అంతే, అది వచ్చినప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటే ఐఎమ్ గెటింగ్ అ గుడ్ రివార్డ్ అండ్ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతా ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు క్వశ్చన్కి వస్తానంటే ఈ దశ ఎలా ఉంది అంటే నాకు ఒక థాట్ ఉంది. నేను ఈ స్టాక్ మార్కెట్ లా ఫుల్ టైమ్ గా అట్లే కంటిన్యూ కావచ్చా, లేకపోతే మెంటర్ గా ఆర్ ఎనీ ఫార్మ్ కి నేను జాయిన్ అయ్యి అట్లా ప్యారల్ గా చేసుకోవచ్చా? అది ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. దాని నుంచి ఫైనాన్స్ ఎలా ఉంటుంది అనేసి ఈ కమింగ్ ఇయర్ లా, అంటే కమింగ్ దశ ఓవరాల్. మళ్ళీ ఇంకొక థాట్ ఉంది, అంటే నా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎట్లా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఈ డేటా సైన్స్ కానీ రోబోటిక్ ప్రాసెస్ దీంట్లో అంతా చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ కూడా చేస్తారు. సో అలా అల్గో ట్రేడింగ్ లాగా అంటే అల్గో ట్రేడింగ్ కాదు, అంటే జాబ్, అంటే లిటరల్ గా వాళ్ళు ఈ ఎట్లయింది అంటే వాళ్ళు ఆటోమేట్ చేసేస్తున్నారు అంతా. వాళ్ళేమి కొద్దిగా కూర్చొని ట్రేడ్ చేసేలే వాళ్ళు. అంటే వాళ్ళు ట్రేడ్ చేసుకోనక వాళ్ళ ఆ సిగ్నల్ వస్తే ఆటోమేటిక్ గా బిల్డ్ చేసి ఎగ్జాక్ట్లీ బిల్డ్ చేసుకొని వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. దాంట్లో వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ట్రేడ్, లేకపోతే లేదు. సో ప్యారల్ గా వాళ్ళకి వర్క్ చేసుకుంటూ ఉంటారు అలాగే. డేటా సైన్స్ గానీ ఈ ఆర్పిఐ అనేసి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేసి ఇది ఉంది, ప్రొఫైల్ ఉంది. సో దాంట్లో వాళ్ళు 2-3 ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నువ్వు రా ఇట్లా చేసుకుంటా ఉన్నావు కదా అని చెప్తా ఉంటారు. అదొక థాట్ ఉండే యాక్చువల్లీ. సో అదొక డౌట్ ఉంది నాకు. వాళ్ళతో ఏమన్నా వర్క్ జాయిన్ అవ్వాలా? ఇంకా అయిండలేదు సార్ యాక్చువల్లీ. అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి అంటా ఉండ్రి. నువ్వు అంటే నాకేమైందా అంటే నేను చాలా దీంట్లో రీసెర్చ్ చేస్తా ఉంటే నాకు టైం చిక్కలేదు. ఇది సిస్టమ్స్ నేను బ్యాక్ టెస్ట్ చేయాల్సిందా ఆల్మోస్ట్ ఒక 2-3 years 5 years 6 years. ఎస్ సార్, అది డేటా బ్యాక్ టెస్ట్ చేయాలి కదా, అందుకే నాకు టైం చిక్తా ఉండే. నేను దీంట్లో ఇమర్స్ అయిపోయింటి ఫుల్. సో నేను అందుకే నేను ఆప్షన్ తీసుకోలే. ఇట్లా నేను నాకు ఒక ప్యాటర్న్ ఇమిట్ నేను వస్తాను అనేసి అట్లా నేను స్టాప్ చేసి ఏం చేయలేదు. అదే ఇప్పుడు నాకు థాట్స్ వస్తా ఉంది, అంటే లైక్ ఓకే ఫైన్ ఇప్పుడు సెట్ అయింది నాకు ఒక ఇది నెక్స్ట్ ఏం చేయాలా అనేసి అనుకుని ప్లాన్ చేసుకొని, అంటే స్టాక్ మార్కెట్ రీసెర్చ్ అంతా ఆల్మోస్ట్ ముగిసింది నాకు. సో నాకు ఒక ప్యాటర్న్ చిక్కింది ఎలా ట్రేడ్ చేసుకోవాలంట. దానిపైన నేను ఫిక్స్ అయినా. ఇంకా నెక్స్ట్ అదే మెంటర్ గా ఏమైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి ఈ ఒక స్కిల్ నుంచి నేను ప్యాసివ్ ఇన్కమ్ మాత్రం ఏమైనా చేసుకోవచ్చా అపార్ట్ ఫ్రమ్ ద ట్రేడింగ్? సో ఇది ఒక డౌట్ ఉండ. సో దిస్ వాజ్ మై సెకండ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సార్ మరి ఇంకొకటి యాక్చువల్లీ నాకు 2002 నుంచి నాకు స్కిన్ ప్రాబ్లం అయింది, సోరియాసిస్ అయింది. అది పీక్ అయిపోయిండ లాస్ట్ ఇయర్, చాలా బ్యాడ్ గా అయిపోయిండ. ఫుల్ బాడీ అంతా మొత్తం ఇదైపోయిండ, ఫుల్ సోరియాసిస్ నుంచి ప్రాబ్లం అయిండ. మళ్ళీ రికవర్ అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రికవర్ అయితే అగైన్ స్మాల్ గా సిమ్టమ్స్ మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో అదొక పాయింట్ సార్. ఎస్ సార్. ఓకే, నాకు అర్థమైంది, నాకు కేసు అర్థమైంది. సో ఇప్పుడు మీరు చెప్పింది మనం ఒకసారి వే బ్యాక్ వెళదాము. వెళ్ళి ఒకసారి నేను మీకు కన్ఫర్మ్. సో మీకు గురుదశ 2005 నుంచి 21 వరకు జరిగింది, రైట్? కరెక్ట్. మీరు చెప్పిన దానికి మనం కోరిలేషన్ ఐడెంటిఫై చేద్దాము. ధనుర్లగ్నానికి
లగ్నాధిపతి అయిన వాడు పంచమంలో ఉంటూ దాని నక్షత్రాధిపతి అయిన కేతు అనేవాడు దశమంలో ఉన్నాడు. సో 5, 10 అనేది సుపీరియర్ పొజిషన్స్, మంచి వెల్ పొజిషన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ధనుర్లగ్న ఈజ్ కనెక్టెడ్ టు ఈ కేతుతో కనెక్ట్ అయింది కాబట్టి ఆ స్పిరిచువల్ ఇంట్రెస్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటుంది, అది ఓకే. తర్వాత అన్ని గ్రహాలు కూడా, చాలా ప్లానెట్స్ అన్ని కూడా కేతు నక్షత్రంలో ఉంటూ కేతు దశమంలో ఉన్నది కాబట్టి ఏంటిది, మన పూర్వకర్మ అదృష్టం ఆధారంగా మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కేతు ఆక్యుపైడ్ 8th లార్డ్ నక్షత్ర, 8th లార్డ్ ఈజ్ పొజిటెడ్ 7,000 మార్స్ స్టార్, మళ్ళీ ఆస్పెక్టింగ్ ద లగ్న, అంటే చాలా విషయాలు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే అవకాశం ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ జనరల్ గా చార్ట్ బాగున్నది, ఎందుకంటే ఆల్ ప్లానెట్స్ అండర్ కేతు నక్షత్ర. కేతు ఈజ్ వెల్ పొజిటెడ్ 10th house, అండ్ 10th లార్డ్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు యోగకారక విత్ 9th లార్డ్ తో మంచిగా కనెక్ట్ అయ్యి ఉన్నాడు అనమాట. అంటే అన్ని ప్లానెట్స్ అండర్ కంట్రోల్డ్ బై ద సన్ అనమాట. సన్ స్టార్ లార్డ్ అయిన వాడు 10th లో బాగున్నాడు కాబట్టి డెఫినెట్లీ ద నేటివ్ ఈజ్ ఏ ప్రామినెంట్, అంటే మంచి స్థితికి పొజిషన్కి వెళ్ళేదానికి అవకాశం ఉన్నది. ఓకే. తర్వాత ధనాధిపతి 1000లో పడిపోయాడు, సప్తమ దశమాధిపతి నక్షత్రం ఆక్యుపై చేశాడు. అయినా కూడా దాని స్టార్ లార్డ్ 9లో ఉన్నాడు కదా, పర్వాలేదు. అంటే డబ్బులు వస్తున్నాయి కానీ ఒకసారి ఖర్చు అవుతున్నాయి, లేదంటే ఇన్వెస్టింగ్కి వెళ్తున్నాయి, రకరకాల సినారియోస్ జరుగుతున్నాయి. ఓకే. తర్వాత ధనాధిపతి ధనస్థానంలో ఎవరు లేరు, తృతీయంలో ఎవరు లేరు. ధనాధిపతి నక్షత్రాన్ని చతుర్థంలో ఉన్న రాహు ఆక్యుపై చేశాడు. ఓకే, ఏ గ్రహం ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. గురువు వక్రించాడు, వక్రించినా కూడా ఆల్ రైట్, ఎందుకంటే దశమంలో ఉన్న కేతు హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి మంచిది. చార్ట్ బాగున్నది, బ్యాలెన్స్డ్ గా ఉన్నది, ఏం ఇష్యూ లేదు. ఓకే. అయితే ఈ గ్రహాలన్నీ కూడా శని చేత చూడబడుతున్నాయి కాబట్టి కొంత డిలే ఒకటి ఉంటూ ఉంటుంది. తర్వాత ఏంటిదనంటే ఇవి స్క్వేర్ ఆస్పెక్ట్స్ జరిగినప్పుడు అన్ని కూడా ప్రతి దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకుండా పోతా ఉంటుంది, అంతే సమస్య. ఇప్పుడు దశలాడిని మనం అర్థం చేసుకోవాలి. మీకు గురు దశ కన్నా ముందే ఇప్పుడు గురులో గురు స్టార్టింగ్ నుంచి కూడా చూడండి, ప్రోగ్రెసివ్ 10th house మెటల్ ఫస్ట్, దానికన్నా ముందు ప్రోగ్రెసివ్ వీనస్ ఫస్ట్ సాటర్న్ కి స్క్వేర్ ఇచ్చింది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ స్క్వేర్ ఆస్పెక్ట్ స్టార్ట్ అయినాయి. అది 2000 మీరు తీసుకోండి, 2002 నుంచి తీసుకోండి, 2002, 2003, 2004 అక్కడ అనుకున్నట్టుగా పోకపోవడం కానీ ఫ్రిక్షన్స్ రావడం కానీ జరిగి 2004 తర్వాత చార్ట్ ఇంప్రూవ్మెంట్ ఫ్లై తీసుకుంది. కనిపించిందా? ఎస్ సార్, ఎస్ కరెక్ట్ సార్. అక్కడ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీ హెల్త్ అవ్వచ్చు, రకరకాల పారామీటర్స్. ఓకే. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత చార్ట్ ఫ్లై అయింది ముందుకి, 5 కానీ 6 కానీ. ఈ ప్లానెట్స్ అన్నిటికీ కూడా 10th house ట్రైన్ విత్ నెటల్, వీనస్, మెర్క్యూరీ, సన్ ఇవన్నీ బాగా వెళ్తున్నాయి కాబట్టి 5, 6, 7 ఇవన్నీ బాగా వెళ్ళాయి. సన్ స్క్వేర్ సాటర్న్ లో జరుగుతున్నా కూడా ఈ 10th house సెక్స్టైల్ జరుగుతుంది కాబట్టి ఇది ఆపింది. కానీ ప్రోగ్రెసివ్ మార్స్ ఎప్పుడంటే మీరు 2011 11, 12 దాటాక స్క్వేర్ అయింది కదా ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సాటర్న్ కి స్క్వేర్ అయింది, చూసారా? అంటే ఈ ఆస్పెక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ స్క్వేర్ అయిందో అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఒక్కోసారి ఒక 10% వచ్చే పెరుగుతుంది అన్న దగ్గర 100% రావాలనే గ్రోత్ తో మనం వెళ్ళొచ్చు, ఇంకో రీజన్ తో వెళ్ళొచ్చు. అగ్రెసివ్ డెసిషన్ మేకింగ్ అవుతుంది అది. అక్కడ మీరు ఇస్రో నుంచి బయటకు వచ్చారు, సో మీరు ఓన్ గా చేయాలనుకున్నారా, స్పిరిచువల్ గా వెళ్ళాలనుకున్నారా, ఏదైనా కానీ అది తీసుకుపోయింది. గురువులో కేతు భుక్తే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అర్థమైందా? దశాలాడు కేతు వల్ల రిజల్ట్ ఇస్తున్నాడు. సో దిస్ ఈజ్ ఎంటీ ఎగ్ కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడైతే ఒక నక్షత్ర నాథుడు వల్ల ఫలితం ఇస్తున్నాడో ఆ నక్షత్ర నాథుడు భుక్తి వచ్చినప్పుడు ఎంటీ చేస్తాడు, అంటే అక్కడ ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఆ భుక్తి నిల్ వాల్యూ. సో కాబట్టి ఆ భుక్తి ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్ దశా భుక్తి, అది రిజల్ట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనకి డైవర్షన్ తీసుకున్నది. అర్థమైందా? సో ఆయన వక్రించినా కూడా ఫలితం ఇస్తున్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు అనమాట. కానీ అది అయ్యే వరకు ఆ కేతు యొక్క స్టార్ లార్డ్ 8th లార్డ్ ఈజ్ పొజిటెడ్ 7th కాబట్టి మనం అక్కడ నుంచి ప్రైవేట్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫర్ మెనీ రీజన్స్ అనమాట. సో ఇప్పుడు ఇది మనకి ప్రోగ్రెస్ ఇవ్వట్లేదని అర్థమైంది. దాని తర్వాత ఇక రిలీవింగ్ ఆస్పెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆప్షన్ ఏముంది, ఏమి ఆస్పెక్ట్ ఏమి జరగలేదు. 14, 15 అదంతా సెల్ఫ్ ఎఫర్ట్ జరిగింది. ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ యురేనస్ జరిగింది, ఇవేం జరగలేదు. కాకపోతే 16లో మనకు మంచి ఆస్పెక్ట్ ఒకటి ఫామ్ అయింది. అది 15 ఆగస్టు 16 ఆగస్టు మధ్యలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ పడింది. వీనస్ బుక్ వచ్చింది. వీనస్ ఈజ్ ద 1 and 6th లార్డ్, 1, 6, 11 మంచి ఆపరేట్ అవుతుంది. అండ్ స్టార్ లార్డ్ 10th లో ఉన్నాడు కాబట్టి బోత్ లార్డ్స్ యొక్క స్టార్ లార్డ్ కాబట్టి మళ్ళీ రెండో ఆప్షన్ మనకి ప్రోగ్రెస్ చేసింది, బాగుంది ఇది. ఓకే. సో కాబట్టి 16 కావచ్చు, 17 కావచ్చు,
ఇవన్నీ మళ్ళీ బాగానే వెళ్తున్నాయి. అక్కడ 17 లో నాకు యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యా సార్, అంటే 2017 లో మ్యారేజ్ అయ్యా నాకు. మూన్ భుక్తిలో వివాహం అయింది, అంటే 17 ఫిబ్రవరి నుంచి 18 మ్యారేజ్. ఓకే, ఎందుకంటే మూన్ 7th లో ఆక్యుపై ఉన్నాడు, దాని స్టార్ లాడ్ కూడా 9th కనెక్ట్ అయినాడు. మ్యారేజ్ ఈజ్ గుడ్ అండ్ పూర్వకర్మ అదృష్టం అంతా బాగానే ఉంది, దానిలో ఏమి ఇష్యూ లేదు. ఓకే, ఇక్కడ ఏమి కాంప్లికేషన్ ఏం లేదు, కాబట్టి యువర్ మ్యారేజ్ విల్ బి స్మూత్ అండ్ ఫైన్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్. ఇక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు కదా, ఏమీ లేదు కాబట్టి స్మూత్ గా సాగుతా ఉన్నది. 17 కానీ 18 సార్, అంటే నేటల్ జూపిటర్ స్క్వేర్ ప్రోగ్రెసివ్ అసెండెంట్ అయింది కదా 17 లో. యాక్చువల్లీ అదే మన ప్రాబ్లం ప్రాబ్లం కాదు కదా, ఎందుకంటే అది రెట్రోగ్రేట్ అయినప్పుడు రివర్సల్ ఆస్పెక్ట్ కదా, సో కాబట్టి అది కూడా అదే ప్రాబ్లం కాదు. అదంతా బానే ఉంది. ఓకే, అంత బానే ఉంది. దాని తర్వాత 19 లో నాకు డాటర్ అయ్యా. బాగుంది, అంటే ఇప్పుడు మనకి 7th దగ్గర నుంచి అదంతా బానే ఉంది, అక్కడ ఏమి ఇష్యూ లేదు. మనం ఐడెంటిఫై చేయాల్సి, అంటే అక్కడ వివాహము సంతాన దోషం ఏమీ లేదు కదా, సో అంటే స్లైట్ దోషం అది ఓకే, కానీ బట్ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి మనకి వివాహం అయిన టైం ప్రోగ్రెషన్ బానే ఉన్నాయి, దశాభుక్తులు కూడా బానే ఉన్నాయి, కాబట్టి అక్కడ అంతా స్మూత్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మహా అంటే ఇప్పుడు ఇదే మనకి సి సెక్షన్ చేస్తా ఉంటారు అంతే కదా, 8th లాడింది 7th అంటే కామన్, ఇప్పుడు అదంతా కామన్ అయిపోతా ఉన్నది, సో అదేం లేదు. తర్వాత ప్రోగ్రెసివ్ 19 దగ్గర 20 దగ్గర చూడండి, ప్రోగ్రెసివ్ T² లోకి వెళ్ళింది. అప్పుడు అక్కడ మీరు ఆ కోవిడ్ ఒకటిను ఈ బిజినెస్ లో టర్న్ ఓవర్ ని మనం అడ్జస్ట్ చేయడంలో కావచ్చు, అవన్నీ అబ్స్టకల్ ఇచ్చింది, అర్థమైందా? అది ప్రోగ్రెసివ్ జస్ట్ వెళ్ళింది, అదొకటి. రెండోది చిద్ర దశ ఒకటి జరుగుతా ఉన్నది. సో రాహు ఫుల్ గా కాకుండా ఒక పార్షల్ గా ఒక పార్ట్ పనిచేయదు అనమాట, ఎందుకంటే గురుదశ మొత్తం యోగించడంలో మధ్యలో కేతు అనేవాడు పనిచేయలేదు కదా, కాబట్టి రాహు మొత్తం పని చేయకుండా ఉండడు, కొంత పాటే పనిచేయడు అనమాట. కాబట్టి ఆ పర్టికులర్ టైంలో మనకి 21 ఆగస్ట్ లోపు ఆ ప్రోగ్రెసివ్ ఆ యురేనస్ స్క్వేర్ అది దాటేంత వరకు పనిచేయలేదు. అక్కడ మనం మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చాం కదా వర్కౌట్ కాక. దాని తర్వాత మళ్ళీ 21 ఆగస్ట్, అంటే అంతకుముందు నుంచి మీరు స్టాక్స్ చేసినా గానీ ఇక్కడ మీకు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ యురేనస్ కాబట్టి సాటర్న్ జరుగుతుంది. ఆ గురువులో రాహు ఎండింగ్ దగ్గర నుంచి కూడా మీరు కంప్లీట్లీ న్యూ ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్త విషయం నేర్చుకోవడానికి వాటికి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ అంటే మంచి అనాలిసిస్. అంటే ఆల్రెడీ శని ఈజ్ కనెక్టెడ్ టు బుధ, ఆస్పెక్టింగ్ బుధ అంటే అనాలిసిస్ అనలిటిక్స్ ఇస్తుంది కదా, సో కాబట్టి దానికి సంబంధించింది స్టాక్స్ అయినా ఏదైనా కానీ మళ్ళీ అది అనాలిసిసే కదా, సో కాబట్టి వాటికి సంబంధించింది శనిలో శని ఏదైతే జరుగుతా ఉన్నదో ఇది కొంత మనకి రిజల్ట్స్ ఇస్తా ఉన్నది. ఓకే, ఇది ఓకే, ఇక్కడ వరకు ఓకే అనమాట, ఎందుకంటే మిగిలిన ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఓకే, ఇవన్నీ ఓకే. తర్వాత ఇదంతా బాగానే వెళ్తుంది, కానీ ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి స్క్వేర్ ఇచ్చేది మనం పట్టుకోవాలి, ఎందుకంటే శని ఆక్యుపైడ్ బుధ నక్షత్ర అండ్ ఆస్పెక్టింగ్ బుధ బోత్ ఆర్ ఫంక్షనల్ మెలిఫిక్ టు ద అసెండెంట్ అనమాట. కాబట్టి ప్రోగ్రెసివ్ మూన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో, అంటే వృచ్చికంలోకి వెళ్ళిపోతాడో 2026 ఆగస్టుకి ప్రోగ్రెసివ్ మూన్ స్క్వేర్ లో ఇన్వాల్వ్ అవుతూ ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి స్క్వేర్ అవుతున్నాడు. అదే టైంలో బుధభుక్తి జరుగుతుంది, బుధుడు పాపి ఫర్ ద అసెండెంట్, బుధుడి స్టార్ ను ఆక్యుపై చేసిన శని ఆస్పెక్టింగ్ ద బుధ, దెర్ ఇస్ ఎ దశాభుక్తి ఇంపార్టెంట్ అనమాట. అంటే మన ఎక్స్పెక్టేషన్ ని ఫెయిల్ చేసే ఆస్పెక్ట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టాక్స్ లో ఉన్నారు, మీకు ఇంత ముందు మంచి ఇంటెలిజెన్స్ బాగా పనిచేసింది, వర్కౌట్ అయింది అని అనిపించిన ప్యాటర్న్సే 10 రూపాయలని 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టేట్ చేసి మొత్తం పోయేటట్టు కూడా చేసే ప్రమాదం ఉంది. అగ్రెసివ్ ఆస్పెక్ట్ లో లేదండి నాకు అసలు డబ్బులు ఇవ్వలేదని అంటే ఇన్ ద రెస్పెక్టివ్ ఆఫ్ వైఫ్, ప్రొఫెషన్, ఫైనాన్స్ అన్ని కూడా మనం ప్రివెన్షన్ లో ఉండాలి. అంటే ఈ అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లో అగ్రెసివ్ గా తీసుకునే డెసిషన్స్ కేర్ఫుల్ గా ఉండాలి. సో బికాస్ ప్రోగ్రెసివ్ ఇదే మనకి ఇప్పుడు ఏంటిది ఎంటైర్ కన్సల్టేషన్ లోనే బెనిఫిట్ పాయింట్. ఓకే, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ యురేనస్ లో ఇన్వాల్వ్ అవుతూ ప్రోగ్రెసివ్ మూన్ స్క్వేర్ చేస్తుంది. కాబట్టి ఆ 20 అంటే బుధుడు 24 అక్టోబర్కి వచ్చినా కూడా 26 అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది బుధభుక్తి అనమాట. బుధుడు 7th and 10th లార్డ్, సాటర్న్ 2nd and 3rd లార్డ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఒక పార్ట్ అంటే ఇప్పుడు బాధ కూడా ఒక పార్ట్ లో అవుతాడు, ఇంకో పార్ట్ లో ఏంటిది 8th from the 8th is a 3rd అనమాట. సో అది అవుతాడు. సో కాబట్టి ఒక పార్ట్ ఎట్లయినా ఇద్దరు కలిసి ట్విస్ట్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారనమాట. కాబట్టి ఆ పార్ట్ మనం చెప్పాలి. చూద్దాం అసలు సెందర్స్ ఎట్లా ఉందో వెళ్దాం. అది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ కేతు భుక్తి వస్తుంది. ఓకే, కేతు స్టార్ లార్డ్ మూన్ ఓకే, మళ్ళీ వీనస్ వస్తాడు. వీనస్ గుడ్, ఎందుకనంటే ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరుగుతుంది, అదే టైంకి వీనస్ భుక్తి కూడా జరుగుతుంది. వీనస్ స్టార్ లార్డ్ 10th లో ఉన్నాడు, సాటర్న్ స్టార్ అంటే బేసికలీ దశాలాడి యొక్క స్టార్ లార్డ్ దశాలాడి స్వక్షేత్రంలో లేదు, దశాలాడి స్టార్ ని రాహు చతుర్థంలో
ఆక్యుపై చేశాడు. సో కాబట్టి చతుర్థ భావ ఫలితాలు అంటే ప్రాపర్టీలు అవన్నీ వస్తాయిలే కానీ, బట్ శని యొక్క స్టార్ లార్డ్ 9కి కనెక్ట్ అయ్యాడు, అది కూడా బాగానే, రెండు భావాలు కూడా మంచి భావాలకే కనెక్ట్ అయ్యాయి, బాగుంది. ప్రోగ్రెసివ్ వీనస్ ఇవన్నీ కూడా బాగా వెళ్ళాయి. మార్స్ కూడా రిలీవ్ అయ్యాడు, సంతోషం. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ఓకే ఓకే. సో ఇక్కడ ఇది ఒక చిన్న ఆస్పెక్ట్ మాత్రమే లిఫ్ట్ తీసుకుంది. 10th హౌస్ అయితే బాగుంది, అంటే డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే, 10th హౌస్ బాగుంది. 10th హౌస్ డిస్టర్బ్ అవ్వాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది కదా, సో కాబట్టి చూద్దాం. ఓకే, వీనస్ ఓకే. వీనస్ తర్వాత నెక్స్ట్ సన్ వస్తాడు, అవన్నీ కూడా బాగానే వెళ్తున్నాయి. 33 ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ వీనస్, ఎక్స్టైల్ యురేనస్, మూన్ ఓకే, అన్ని బాగానే వెళ్తున్నాయి. ఇక్కడ మనం 10th హౌస్ స్క్వేర్ని పట్టుకోవాలి. మళ్ళీ సాట్రాన్లో దశాలాడ్ స్టార్ని ఆక్యుపై చేసిన భుక్తి వచ్చేసింది కదా మళ్ళీ. దశాలాడ్ ఉన్న స్టారు, దశాలాడ్ స్టార్ని ఆక్యుపై చేసిన దశాభుక్తి. రాహు వచ్చాడు. ఓకే, రాహు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ శని, శని ఈజ్ ఇన్ ద వ్యయం, అర్థమైందా? సో ఇక్కడ వ్యయం ఆపరేట్ అవుతుంది. సో కాబట్టి మళ్ళీ పెద్ద స్కేల్లో మళ్ళీ ఛాలెంజెస్ అవన్నీ ఆపరేట్ అవుతున్నాయి. అంటే రాహు భుక్తి విల్ నాట్ వర్క్ ఇన్ సాట్రాన్. ఇన్ బుధ భుక్తి ద సెకండ్ పార్ట్ విల్ నాట్ వర్క్, అండ్ రాహు భుక్తి విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. ఎందుకంటే అక్కడ 10th హౌస్ 3 డిగ్రీలతో అక్కడ అన్నిటితో ఒక్కొక్క దాంతో స్క్వేర్ కాబట్టి. అయితే వీనస్ ఎక్స్టైల్ అవన్నీ ఇస్తున్నాయి కదంటే అవన్నీ పనిచేయవు కదా సరిగ్గా, ఎందుకంటే 10th హౌస్తో పెద్ద ఆస్పెక్ట్ కాబట్టి అదంతా సరిగ్గా వెళ్ళలేదు. ఓకే, అదంతా అయిపోయింది. జూపిటర్ వచ్చాడు, జూపిటర్ ఓకేలే, బట్ కాకపోతే ఇప్పుడు దాకా ఆస్పెక్ట్స్ జరిగాయి కాబట్టి కేర్ఫుల్గా ఉంటాం. అంటే సాట్రాన్లో రాహు అనేవాడు డేంజరస్ భుక్తి మనకి. ఓకే ఓకే సార్, ఓకే. చార్ట్ దాని తర్వాత ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ సన్ తీసుకుంది, అది ఇక మళ్ళీ మెల్లగా సెటిల్ అయ్యి మెల్లగా ముందుకు పోతుంది. ఇప్పుడు దీని తర్వాత ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఏంటంటే కాంప్లికేటెడ్ ఏం లేదు కాబట్టి అలా ముందుకు పోతూ ఉంటుంది. కాకపోతే మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ వస్తున్నాడు, అంటే అక్కడికి ఆల్రెడీ మీకు 54-55 వచ్చాయిలే. మళ్ళీ మెర్క్యూరీ వచ్చాడు. మెర్క్యూరీ స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం శని అనమాట. ఓకే, మెర్క్యూరీ ఇన్లో వీనస్ అనమాట. అంటే ఇది ఒక్కటి బాగాలేదు, 45 దగ్గర బాగాలేదు. ఓకే, సాట్రన్ బాగా యోగిస్తున్నాడు, అర్థమైందా? సాట్రన్ బాగానే యోగిస్తున్నాడు. సాట్రన్ లో రాహు బిఫోరే మన బ్యాగ్ అంతా సర్దుకొని పక్క పెట్టుకోవాలి మనం. ఓకే ఓకే, ఫైన్ సార్, గాట్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అప్కమింగ్ లో ఉన్నది. మధ్యలో ఇప్పుడు ఈ 33 ఏమి పెద్ద 30 నుంచి 33 మధ్యలో వచ్చే రెసిషన్ ఆస్పెక్ట్ లో ఏమి పెద్ద చార్ట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, బానే ఉంది. అండ్ కోవిడ్ టైంలో ఎవరికైనా కోవిడ్ వచ్చిందా ఇంట్లో? నాకే వచ్చిండ సార్, నాకి, వైఫ్ కి, ఫాదర్, మదర్ అందరికీ వచ్చింది. అంటే యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సైకిల్ ఆఫ్ 2019 కోవిడ్ అనమాట, అర్థమైందా? సో కాబట్టి ద నెక్స్ట్ సైకిల్ లో యూ విల్ నాట్ బి దేర్. మీకు ఆల్రెడీ అయిపోయింది మీ పని, పక్క జరగాలి. సో 33 సైకిల్ లో మీరు లేరు, సో దానిలో ఏమి ఇష్యూ లేదు. ఆల్ రైట్, నాకు క్లారిటీ వచ్చింది. సో అంటే ఇప్పుడు మీరు అడిగిన మళ్ళీ క్వశ్చన్కి వద్దాము. ఇప్పుడు నేను వేరే దానికి వెళ్ళాలా? సో ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు సేఫ్ గార్డ్ చేయాల్సింది ఉంటుంది, మీరు మళ్ళీ మాక్ టెస్ట్లే నిర్వహించాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ 27 లో కూడా ఒకటి ఉంటుంది. ఓకే, అట్లాంటి దానిలో ఒకటేసారి మీ స్ట్రాటజీ పనిచేయదు, అర్థమైందా? ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్ వస్తుందో అప్పుడు స్ట్రాటజీలు అన్ని పనిచేయవు, అంతేనా కదా? సో సడన్ గా ఏదైనా జరిగితే నో స్ట్రాటజీస్ విల్ నాట్ వర్క్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రాటజీ మార్కెట్ విల్ రియాక్ట్, కాబట్టి అది పనిచేయదు. కాబట్టి అక్కడ అట్లాంటి టైంలో మన స్ట్రాటజీ ప్రకారం వెళ్ళినా కూడా ఒకేసారి ఏదన్నా అది ఇన్ఫినిటీ లూప్ లోకి వెళ్ళిందంటే అంతే అనమాట. సో కాబట్టి అది కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు 28 వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్, అంటే ఇది దాటినాక తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ కి రికమెండ్ చేస్తున్నాం. అంటే 28 వరకు కూడా అంటే 3-4 ఇయర్స్ ఉంది కదా. సో ఇప్పుడు బాగుంది. కాకపోతే ఏంటిది, ఇప్పుడు 100 రూపాయలు 20 రూపాయలు పెట్టి సరదాగా ప్లే చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. తర్వాత 28 లో మనం మిగిలిన దాంతో ఇంకో 40% తో దిగచ్చు అనమాట. ఓకే, ట్రేడ్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. దశాలాడ్ ఈజ్ ఓకే, విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఓన్లీ. అండ్ కేతు ఉన్నాడు, గుడ్ రిజల్ట్స్ ఓన్లీ, బాగానే. దశాలాడ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఓన్లీ, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ నేను ఇంకోటి ఏదైనా చెయ్యాలా? ఎస్, ఖచ్చితంగా మీరు చేయొచ్చు. అంటే మీరు మేనేజ్మెంట్ రోల్స్కి వెళ్తారా, లేదంటే ఇంకోటి ఏదో మెంటర్షిప్ ట్రైనింగ్ రోల్స్కి వెళ్తారా? ఎందుకంటే 5-9 కదా మీ అన్ని కూడా. లగ్న స్టార్ లార్డ్ కనెక్టెడ్ టు 10th, then star lord 7, lagna lord is connected to 5th and star lord connected to 10th. సో పబ్లిక్ అనమాట. సో అంటే పీపుల్ మనం చెప్పడం, ట్రైన్ చేయడం, టీచ్ చేయడం, ఇట్లాంటి వాటిలో మీరు మెంటర్షిప్ అన్నారు కదా, సేమ్ అదే. సో వాటిలో ఫేవరబుల్ రిజల్ట్స్. కాబట్టి మీరు ఇంకొక కెరియర్ పాత్ ని పెట్టుకుంటా మీరు దీన్ని చేసుకుంటా ఉంటే
బెటర్ ఏమో, ఎందుకంటే ఓవర్ థింకింగ్ వల్ల కూడా మనకి బాగా స్ట్రెస్ అవుతా ఉంటది. ఎందుకంటే శని ఈజ్ ఆస్పెక్టింగ్ ద బుధ, సో దట్ ఈస్ టూ మచ్ ఓన్లీ థింకింగ్ లోనే ఉండిపోయారు అనుకోండి, ఒక్కోసారి ఫంక్షనల్ గా వర్కౌట్ అవ్వదు కదా. కాబట్టి దాని మీద ఎంత లిమిటెడ్ థింకింగ్ చేస్తా ఉంటే అంత ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఓవర్ థింక్ చేస్తే మొత్తం పోతుంది, మార్చేస్తాం, మళ్ళీ ప్లాన్స్ అన్ని చేంజ్ అవుతాయి. కరెక్ట్ సార్. సో నేనేం రికమెండ్ చేస్తానంటే మీరు చెయ్యండి. అంటే మీరు మెంటర్షిప్ అంటే మెంటర్షిప్, ఇంకేం చేయగలుగుతారు, రిస్క్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి, ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ మీ ప్రొఫైల్ తగ్గట్టుగా, అర్థమైందా? మీరు ఇంకేం చేయగలుగుతారు, ట్రైన్ చేయగలుగుతారా, టీచ్ చేయగలుగుతారా, అది ఒకటి పెట్టేసుకోండి, అది అట్లా నడిపియండి. అది స్టార్ట్ చేస్తూ మిగిలిన దానిలోకి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్, నెటల్ మెర్క్యూరీ, వీనస్, సన్ జరుగుతున్నాయి కదా, బాగున్నాయి కదా. సో మీరు వెళ్ళినా కూడా ఆపర్చునిటీ దొరుకుతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, బానే ఉంది. అంటే ఒక ఆపర్చునిటీ లాస్ట్ ఆగస్ట్ లో వచ్చిందా నాకు. అది ఏమయ్యా అంటే, నేను బెంగళూరు నుంచి మా వైఫ్ నేటివ్ ఇంట్లో ఉన్నాను, అంటే ఆ నేటివ్ ఏరియాలో ఉన్నాను. ఒక 50 కిలోమీటర్స్ అవుతుంది బెంగళూరు నుంచి. సో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగా వాళ్ళు కండిషన్స్ గా ఏమో రావాలి అని చెప్పి మళ్ళీ నాకు కమిట్ కాలేదు. అని అంటే ఇక్కడ నేను కమిట్ అయిపోయినాను చూరు, ట్రావెల్ చేసే చూరు కష్టం అవుతుంది అనేసి. బట్ వాళ్ళు ఆఫర్ చేసిండ్రు నాకు, యూ కెన్ కమ్ అనేసి, ఒక ఐ థింక్ ఈ ఆగస్ట్ లో 2-3 months బ్యాక్. సేమ్ మెంటరింగ్ దీనికి అంటే నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా నా ఫ్రెండే కాల్ చేసి ఇట్లా అడిగేవాడు, ఇట్లా ట్రై చేస్తావానా, ఓకే ఫైన్, దానికి ఏమేంటి ఒక 2-3 rounds ఆయా నాకు, దేవర్ ఓకే విత్ మీ. బట్ అది ఆ కాంప్లికేషన్స్ కానీ నాకు కమిట్ వాళ్ళకి కాలేదు. వారానికి 2 రోజులు వెళ్తే కాదట్నా వాళ్ళకి? అదేమయ్యా అంటే ఫస్ట్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒప్పుకుంటారు వాళ్ళు. మీకు అది స్టాక్ ఫినిక్స్ అనేసి ఒక కంపెనీ, అది వాళ్ళు దీంట్లో యూట్యూబ్ లో అంతా ఉన్నారు, మళ్ళీ టెలిగ్రామ్ లో అంతా యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళకి మెంటర్ కావాలంటే వాళ్ళు అడుగుతా ఉంటారు, అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ కావాలంట. నేను పై అటెండ్ చేస్తే దేవర్ ఓకే. బట్ వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు అంటే, వాళ్ళు దీనిగా నువ్వు రా అనేసి చెప్పారు, అంటే ఆన్లైన్ లో చేసుకోవాలి అంటే. మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చింది మాకి, సో 2-3 months కమిట్ కావాల్సి పడుతుంది డైలీ అట్లీస్ట్, మళ్ళీ కావాల్సిన చూసుకుందాము రండి అని చెప్పి. నాకు కమిట్ అయ్యాక కావాలి ఆ టైంలో, అందుకే నేను అయితే చూస్తాను అనేసి డ్రాప్ అవుతుంది తిరిగా, మళ్ళీ కాలే. అంటే నెక్స్ట్ ఇయర్ నేను చెప్తే ఏప్రిల్ అయినట్టు నేను కమిట్ అవుతాను ఫుల్ కావాలంటే అట్లా. బట్ టిల్ దెన్ ఆన్లైన్ లో చేసుకోవచ్చా అంటే ఆప్షన్ మాట్లాడుతూ వాళ్ళు, బట్ దే ఎవర్ ఫిక్స్డ్ ఆన్ కమింగ్ టు వర్క్ ప్లేస్. కాకపోయినా ఇంకోటి కూడా వస్తా ఉంటాయి కాబట్టి పెద్ద అదేం లేదులే. సో ఇంకా వేరే కూడా ట్రై చేయండి, బట్ కాకపోతే మీరు ఆక్యుపైడ్ గా ఉంటూ దీన్ని మేనేజ్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే మనం 28 వరకు అట్లా ఉంది కదా, సో కాబట్టి పూర్తిగా డిస్టర్బ్ కాకుండా మనం ఇదే ఇప్పుడు చాలా కాలం నుంచి ఆల్రెడీ చేస్తున్నాం. సో మళ్ళీ బ్రేక్ త్రూ అవుతుంది. మళ్ళీ ఒకవేళ ఏదైనా అయిందనంటే ఇన్ని రోజులు చేసిన ఎఫర్ట్ డిసప్పాయింట్మెంట్ మన ఎక్స్పెక్టేషనల్ గా లేదని అట్లా కాకుండా ఉండడానికి బ్యాలెన్స్డ్ ఇంకోటి నడుస్తూ ఉంటది. సో మేనేజ్ చేయొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ ఎట్లయితే బ్యాలెన్స్డ్ ట్రేడింగ్ చేస్తున్నారో మీరు కూడా అట్లా ట్రేడ్ చేస్తే సరిపోద్దని అదే ప్లాన్ లో యాక్చువల్లీ ఉన్నాను. అంటే అదే ఆ సిస్టమేటిక్ గానే క్లీన్ గా డైలీ ఒక 5 to 6K అట్లా ప్రాక్టీస్ గా చేసుకుని నాకు వస్తా ఉంది. సో దాంట్లోనే ఫిక్స్ అయినాను క్లీన్ గా, అదే ప్యాటర్న్ లోనే ఫాలో చేస్తాను ఇప్పుడు. అండ్ అదే నాకంతా ఫ్రెండ్స్ గానీ వాళ్ళు చాలా లాక్స్ టుగెదర్ చేస్తారు, నాకు అంతంతా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు. నేను బ్యాలెన్స్ గానే పోవాలంటేనే ప్లాన్ చేసుకుని అదే సిస్టమ్ లో పోతున్నాను. సో దిస్ ఇస్ అ బెటర్ ఆప్షన్ సార్, అట్లే ప్లాన్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. మీకు పాస్ట్ ప్రిడిక్షన్ థ్రిల్ చేయించడానికి నేనేం చెప్పలేకపోయాను, ఎందుకంటే అంతా మీరే చెప్పారు కాబట్టి. ఎస్ సార్, ఎస్ సార్. మరి సార్ యాక్చువల్లీ ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఆయా, మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఒకటి అంటే రీసెంట్ అక్టోబర్ లో. ఎప్పుడు ఇప్పుడా ప్రజెంటా? ఎస్ 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 లాస్ట్ మంత్ లో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మా తాతగారిది. అంటే లైక్ 9th లార్డ్ ఇన్ ద 9th ఇన్ ద స్టార్ ఆఫ్ 10th, పూర్వకర్మ అదృష్టం అవన్నీ చెప్పాం కదా, ఆల్రెడీ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇట్స్ బీన్ గుడ్. ఓకే ఓకే సార్, దానిలో ఏం లేదు. ఎలా అనిపించింది సార్? సో చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ సార్, యాక్చువల్లీ కనెక్ట్ మీరు ట్రై చేస్తా ఉంటే నాకు కనెక్ట్ కావలేదు యాక్చువల్లీ, అదో దీంట్లో మిస్ అయిపోయింది. సో మేము ట్రై చేస్తున్నాము ఎవరైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ యాక్చువల్లీ. ఎస్ 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. మీరు పాపం 2-3 times నాకు కాల్ చేస్తే నాకు డాక్టర్ కి యాక్చువల్లీ చూడు హాస్పిటల్ పిలుచుకోవాల్సింది, అందుకే నాకు ఆ టైంలో కాల్. సో కుదిరినప్పుడే అవుతుంది, మనం ఆ చార్ట్ ఎప్పుడు రీడ్ చేయగలమో అప్పుడే అవుతుంది కదా. సో ఎస్ 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 సార్, ఎస్ సార్. అండ్ సార్ డౌట్స్ ఉంది ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లా, 2-3 minutes ఏం ప్రాబ్లం లేదు కదా సార్? మీనాటు నాడిలా మీరు యాక్చువల్లీ ఇప్పుడు అదే కాన్సెప్ట్స్ అంతా నేను ఫాలో చేసిన, అంత లిస్ట్ చేసుకోనా ఎట్లా ఫాలో చేయాలా అనేసి. అండ్ ఆస్ట్రాలజికల్ గా యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తాను సార్. యాక్చువల్లీ నాకు
అంటే ఏమయ్యా అంటే నేను ఆస్ట్రాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేకి ట్రేడింగ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఒకరి దగ్గర పాయింట్ యాక్చువల్లీ వాళ్ళు వండుకొని అవుతుంది అని చెప్పారు. వాళ్ళు 5-9 కాంబినేషన్స్ లా మీకు ఉంది అంటే వాళ్ళు పరాశర అప్రోచ్ లో చెప్పింది. ఫిఫ్త్ లార్డ్ ఇస్ కనెక్ట్, ఫిఫ్త్ లార్డ్ ఇస్ ఇన్ 9th house, మీకు ధను లగ్నానికి అవుతుంది అని వాళ్ళు చెప్పారు. సో దట్ గేవ్ మీ సమ్ స్మార్క్ ఇన్ రీడింగ్ ఆస్ట్రాలజీ ఎలా ఉంటుంది అనేసి. సో ఫ్రమ్ దట్ డే నేను అన్ని సిస్టమ్స్ ని ఫాలో చేస్తాను. కేపీ గానీ జైమిని గానీ అంతా అంటే దాని ಬಗ್ಗೆ బుక్స్ తీసుకొని రీడ్ చేసేది కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ. అలాగే మీరు కూడాను నాకు కేపీ యాక్చువల్లీ మీరే గురుగారు చెప్పాలంటే. కేపీ ఫుల్ నేర్చుకో మీ నుంచినే. మీరు బాగా స్టోరీ చెప్తారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గానీ వీళ్ళంతా తాత వస్తారు అనేసి లింక్ బ్లాక్ చేస్తా ఉంటారు. ఈజీగా అంత క్యాప్చర్ అవుతా ఉంటా. ఓకే ఫైన్ ఇలా చూడాలా, సబ్ లాట్స్ కస్పల్ సబ్ థాట్స్ ఎట్లా చూడాలా, సో దాని నుంచి అనేసి అంతా. సో మేజర్ బేస్ ఆస్ట్రాలజికల్ థింగ్ నేను మీ నుంచి నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అంతా కమ్యూనిటీకి, ఆస్ట్రాలజర్స్ సీకర్స్ కి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అండ్ వెస్టర్న్ ఆస్పెక్ట్ సార్ అది కూడాను అంతే. మీరు చెప్పినట్లు ఐ థింక్ ప్రీవియస్ డిస్కషన్స్ లో ఐ థింక్ నేను చూసినట్లు మీరు ఆ పాయింట్ చెప్తారు అంటే ఎవరు దాన్ని యూట్యూబ్ లో పెట్టిండ్లే వెస్టర్న్ అప్రోచ్ ఎట్లా ట్రై చేయాలని. వేదిక్ చార్ట్స్ మీద వెస్టర్న్ ఎవరో ప్రాక్టీస్ చేయలేదు, చేసిందిలే. అండ్ యాక్చువల్లీ నేను కూడాను అది మీ ఒక కాన్సెప్ట్ ని అప్లై చేసినప్పుడు నేను యాక్చువల్లీ రాసుకోను అంటే మీకు కాల్ చేసే ముందర నేను యాక్చువల్లీ ఆ టైం లైన్ రాసుకోండి. ఈ టైం లైన్ లో నాకు ఏమైందా ప్రోగ్రెసివ్ మార్స్ మర్క్యూరీ సెక్స్టైల్ నేటల్ సాటర్న్ అంటే 2015 లో. సో అది నేను టైం ఈవెంట్స్ చూసినప్పుడు నాకు క్లియర్ గా పిక్చరైజ్ అయ్యా. ఓకే ఫైన్ ఇలా ఉంది, కరెక్ట్ గా ఉంది. సో ఎగ్జాక్ట్లీ అది నాకు ఫీల్ అయ్యా. అంటే నాదే ఒక హోరోస్కోప్ లో మ్యాచ్ చేసినప్పుడు అవర్ లైక్ నా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ పర్సన్స్ గా నేను టైం లైన్ వేస్తా ఉన్నప్పుడు నాకు క్లియర్ గా కంపడుస్తా ఉండ ఈ ఒక వెస్టర్న్ ఆస్పెక్ట్ ఏంటో. సో ఇట్ వర్క్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఐ డోంట్ నో లైక్ అది మాయనో ఏమో తెలీదు. ఈజీ అండ్ క్విక్. వెస్టర్న్ ఆస్పెక్ట్స్ ఏంటిది మీ టెండెన్సీ ఆఫ్ బ్రెయిన్ చెప్తాయి అనమాట. దశలాడ్ ఏంటిది మీకు ఫైనల్ డెస్టినేషన్ చెప్తుంది. ఇప్పుడు వెస్టర్న్ ఆస్పెక్ట్ వచ్చింది, ఇప్పుడు గురువులో కేతు వచ్చింది, మీరు మానేయాలనే రీజన్ ఏమీ లేదనమాట. మానే కూడా ఉండొచ్చు, కానీ దశాల భుక్తిలాడ్ ఏంటిది దట్ ఈస్ ఎంటీ ఎగ్ అనమాట. అందుకని మనం మానేసాం అనమాట. సో ఆ రెండు సింక్రనైజ్ చేసి మనం ఫైనల్ అవుట్పుట్ కి రావాలి. కరెక్ట్ సార్. దట్స్ రియల్లీ సూపర్ యాక్చువల్లీ. సరే ఒక డౌట్, ది వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అంటే ఇప్పుడు మీరు సాటర్న్ ట్రైన్ ఎనీ ఆస్పెక్ట్ లైక్ ఏదైనా ప్లానెట్ తీసుకుని ట్రైన్ అవుతుంది ఏంట ఆ అసెండెంట్ కి యోగకారకం ఉంటే అట్లా వెస్టర్న్ ఆస్పెక్ట్స్ యోగకారకుడు కాదు ఇవేమి ఉండవు కదా. అక్కడ ఓన్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లానెట్స్ అంటాడు అనమాట. ఆ లగ్నానికి వాడు బెనిఫిక్ మెలిఫిక్ ఫంక్షనల్ మెలిఫిక్ ఫంక్షనల్ న్యాచురల్ మెలిఫిక్ బెనిఫిక్ తీసుకుంటాడు, కానీ ఫంక్షనల్ మెలిఫిక్ బెనిఫిక్ తీసుకోడు. ఓకే ఫైన్ ఓకే గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. అండ్ నా హోరోస్కోప్ లా అంటే ఇప్పుడు జూపిటర్ అండ్ సాటర్న్ ఉత్తమ రేఖాణంలో ఉంది. జూపిటర్ సాటర్న్ ఉత్తమ రేఖాణంలో ఎక్కడ ఉంది? దాటిపోయింది కదా, 20 దాటింది కదా. ఓకే ఫైన్, సారీ అట్లయితే నేను దాన్ని తప్పు రాసుకున్నాను. జూపిటర్ ఉన్నాడు కానీ బట్ జూపిటర్ ఈజ్ లాస్ట్ గుణాస్ కదా, మరి అలా అంటే గుణాస్ పాయింట్ ఆఫ్ ఎస్ సార్. అదంతా అది తమసిక రజసికలు అంత వచ్చేసింది. సో వచ్చినా కూడా ఇట్స్ ఓకే, ఎందుకంటే స్టార్ లా 10th లో ఉన్నాడు కదా. సో కాబట్టి దిగ్బలం వచ్చింది కేతు నుంచి. జూపిటర్ ఈజ్ దిగ్బలం ఏమీ రాలేదు, ఎందుకంటే జూపిటర్ మస్ట్ బి కనెక్టెడ్ టు ది అసెండెంట్ అనమాట. అసెండెంట్ లో ఎవరన్నా ఉండి జూపిటర్ ని చూస్తే అప్పుడు దిగ్బలం వస్తుంది. అక్కడ దిగ్బలం కూడా రాలేదు, దిగ్బలం రాలేదు. ఓకే ఇంకేం డౌట్? ఇప్పుడు అది దిగ్బలం రాకపోయినా కూడా పవర్ఫుల్ కదా. ఇక్కడ గుణాస్ లాస్ట్ అయినా దిగ్బలం రాకపోయినా వక్రించినా వాటన్నిటినీ కూడా దశమంలో ఉన్న కేతు ఓవర్ రైడ్ చేసేసాడు అనమాట. ఓకే కాబట్టి వాటన్నిటికన్నా కూడా బాగుంది ఇది. అవి రాకపోయినా నథింగ్ టు వర్రీ. ఓకే గాట్ ఇట్ సార్. ఇప్పుడు ఇంకో డౌట్, ఇప్పుడు సన్ యాక్చువల్లీ ఫుల్ కంట్రోల్ చేస్తున్నారు కదా 9th house. కరెక్ట్ యోగ కారకుడు కదా, ధనుర్లగ్నానికి యోగ కారకుడు అనేవాడు. వెల్ కంట్రోల్డ్ ఆల్ ద ప్లానెట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇన్ ద స్టార్ ఆఫ్ కన్స్టలేషన్ ఆఫ్ కేతు ఈజ్ వెల్ పొజిటెడ్ కదా, బాగుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, నాకు ఒక థాట్ వచ్చా. ఇప్పుడు నాది మూన్ వచ్చి మృగశిరం నక్షత్రము. సో లార్డ్ ఇస్ మార్స్ కదా, సో ఇట్ ఈస్ ఇన్ 9th house. సో
9th హౌస్ లో ఉండేది ఇప్పుడు లీడ్ చేస్తుండే సన్ కదా, సో మూన్ కూడా సన్ మాదిరి బిహేవ్ అవుతుందా, లైక్ జన్మ నక్షత్రం అడుగుతాండి సార్ నేను. అవునవును, అంటే మూన్ ఈజ్ కనెక్టెడ్ టు ద, కానీ 8th లార్డ్ ఈజ్ కనెక్టెడ్ టు ద 9th లార్డ్. సమ్ టైమ్స్ బిట్ ఆఫ్ వాలటిలిటీ ద ఫాదర్ మ్యాటర్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అనమాట. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్ సార్. కానీ ఇట్స్ ఓకే, అదేం పెద్ద దోషమేం కాదు. లేదు, డౌట్ మాత్రం అడిగింది, అంటే నాకు ఇది ఒక పాయింటర్, నాకు కన్ఫ్యూజన్. మీరు జీవా శరీర కాన్సెప్ట్ లోకి వెళ్ళారు ఇంకో, సన్ విల్ లీడ్ దట్, సన్ విల్ కంట్రోల్ ద మాస్ కాబట్టి. కరెక్ట్ కరెక్ట్ సార్, కరెక్ట్. ఓకే. అండ్ ముందర యాక్చువల్లీ నేను ఒక మెథడ్ ఫాలో చేస్తా ఉంటే, మీరు ట్రై చేసిన వచ్చేమో ఒక 3-4 ప్లానెట్స్ ఒక హౌస్ లో ఉంది అంటే లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ ని మనము కన్సిడర్ చేస్తా ఉంటాం, అంటే ఒక సిస్టమ్ మాదిరి. అది ట్రై చేస్తున్నారు సార్ మీరు? అంటే మీరు జైమిని లాంటిది చెప్తున్నారా, లేదంటే ఇంకేదన్నా మెథడాలజీ ఉందా? నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, యూట్యూబ్ లోనో అదో బుక్ లో రెఫరెన్స్ చేసింది నేను. అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఒక రాశిలో ఒక 5 అట్లీస్ట్ 3-4 ప్లానెట్స్ ఉంటే లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ హీ విల్ బి ద రూలర్ అంటే చెప్పి వాళ్ళు. తెలియదు, నేను ట్రై చేయలేదు, తెలియదు. ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, బట్ నాకు ఏదన్నా దానికి ఇంకొక, అంటే దాన్ని రూల్ చేసే దానికి కానీ వెరిఫై చేసే దానికి ఏదన్నా నాకు ఎవిడెన్స్ ఉంటే దాన్ని మనం నమ్మొచ్చు, కానీ బట్ ఒక సింగిల్ రూల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేయలేకపోతుంటాం. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ సన్ ఉంటే గృహ యుద్ధం అవుతాం కదా, దాని నుంచి ఎవరు విన్ అవుతారో దాన్ని అనేసి జగన్నాథ్ హోరాలా మెన్షన్ చేస్తా ఉండ్రి. సో నేను కాన్సెప్ట్ ని చూసింటే, బట్ అదని ఫైనలైజ్ చేసినలే, అదొక డౌట్ ఉండాలి. 1 డిగ్రీ ఆర్బ్ లోనే కదా, సో దాంతో మళ్ళీ అక్కడ 1 డిగ్రీ ఆర్బ్ లో లేరు, అక్కడ గ్రహ యుద్ధం లాంటిది కూడా ఏమి అవ్వట్లేదు. ఓకే, మళ్ళీ సన్ తో మార్స్ కలిస్తే దాన్ని తీసుకోరు, కంబస్ట్ కూడా తీసుకోరు అనమాట, సో అది వేరే తీసుకుంటారు. సో ఇట్లా రకరకాలుగా మీరు చెప్పిన వీడియోలో ఫాలో చేస్తున్నాను సార్, ఫాలో చేస్తున్నాను. కరెక్ట్, అవునవును. ఓకే, ఇంకొక 2 డౌట్స్ ఉంది, ఏం ఇచ్చేసుకోదంటే సారీ, టైం తీసుకుంటాను అనుకుంటా. మీరు రిసెషన్ చెప్తున్నారు, అంటే రీసెంట్ గా 2033 లో ఒక సైకిల్ వస్తుంది అంటే రీసెంట్ వీడియోస్ చెప్తా ఉంటారు. ఐ థింక్ ఆర్టికల్స్ నేను పబ్లిష్ చేస్తాను, వెబ్సైట్ కొంత అప్డేట్ చేస్తున్నారు, కొత్త వర్షన్. ఓకే, సో వాటిని అప్డేట్ చేద్దాం, ఆ ఆర్టికల్స్ అన్ని అప్డేట్ చేద్దాం. మీరు చెప్పిన టైం లైన్ సార్ మీకు ఒక ఇది ఇస్తున్నాను, అంటే రెఫరెన్స్ గా శామ్యుయల్ బెనర్ సైకిల్ అంటే ఒకటి ఉంది, మీరు తెలియదు నాకు, మీరు సెర్చ్ చేస్తున్నారు లేదో, ఆ సేమ్ టైం లైన్ కి మ్యాచ్ అవుతా ఉంది. అంటే రిసెషన్ సైకిల్స్ లో ఏం పేరు చెప్పండి? శామ్యుయల్ బెనర్. అంటే అతను 1850s లోనే యాక్చువల్లీ సైకిల్స్ ని రాస్తున్నాడు. శామ్యుయల్ బెనర్ సైకిల్ అనేసి ఇమేజ్ సంథింగ్ ఇమేజ్ చూసాను అనేది. రైట్. ఓకే, మీరు చెప్పిన టైం లైన్ మ్యాచ్ అయ్యా నాకు, అందుకే నాకు ఒక డౌట్ ఉంది, దాని పాయింట్ రాసుకోండి, లిస్ట్ ఆఫ్ డౌట్స్ మీకు కనెక్ట్ అయినప్పుడు అడగాల. ఓకే, ఇప్పుడు ఒక ఊరికి ఎట్లా అయినా కూడా వెళ్ళొచ్చు కదా మనం, సో ఏ మెథడాలజీలో వెళ్ళినా అక్కడికే చేరుకుంటారు, ప్రపంచం జరిగేది. రైట్, కరెక్ట్ సార్, కరెక్ట్. చూసాను. దాన్ని మనం నెక్స్ట్ లెవెల్లో ఒక 3000 years కి ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. ఆయన ఓన్లీ కొంత ఇయర్స్ వరకే ఇచ్చాడు కదా, మనం ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. వాళ్ళు ఇచ్చినది ఒక 200-300 years మ్యాక్స్ గా ఇచ్చినారు. అదే సార్, అంతే సార్. సో అంతే సార్, డౌట్స్ అంతా క్లియర్. లాస్ట్ హెల్త్ ది సోరియాసిస్ ది అదొక పాయింట్ మిస్ అయ్యాను. అవును, కుజ బుధ ఇస్ అసోసియేటెడ్ కదా, శని దశ జరుగుతోంది, బుధ నక్షత్రంలో ఉంది కదా, సో శని ఇస్ డిపెండ్ ఆన్ ద బుధ నక్షత్ర అండ్ ఆస్పెక్టింగ్ దట్ బుధ అండ్ అసోసియేటెడ్ విత్ ద కుజ కదా, సో కాబట్టి అది స్కిన్ అండ్ డస్ట్ అలర్జీస్ ఇస్తుంది. అది అంత సీరియస్ ఏం లేదు కానీ బట్ మేనేజబుల్ అనమాట. సో అంత సీరియస్ అంటే లాస్ట్ ఇయర్ ఒక పాయింట్ ఆయనకి నేనేం చేస్తా ఉంటే, నేను చాంటింగ్ నేను చాలా చేస్తాను, అంటే ఈ గ్రహాలదంతా నేను ఈ నామ నక్షత్రం బీజ నక్షత్రం చేస్తా ఉంటే, ఆ ఒక ఏప్రిల్ లాస్ట్ ఇయర్ నేను చాలా చేస్తా ఉంటే, నాకు ఒక ఫ్రెండ్ ప్రాణిక్ హీలింగ్ ఒకడు ఉన్నాడు, వాడేమన్నా మీ సోఫ్లెక్స్ జాస్తి ఎక్స్పాండ్ అయింది, సో కమ్మీ చేయండి దాని నుంచి స్కిన్ బర్న్ అవుతుంది అని చెప్పా. సో అఫ్ కోర్స్ నేను మెడికేషన్స్ తీసుకుంటే, అంటే ఆయుర్వేదిక్ అప్రోచ్ లోనే దాన్ని పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకుని హీల్ చేసుకుంటాను అంత బాడీ అంతా, ఇట్స్ కంట్రోల్ గా అయింది. బట్ రీసెంట్ గా తిరిగి వచ్చా. నాకు ఒక డౌట్ ఏమంటే, ఆస్ట్రాలజికల్ గా ఇప్పుడు సన్ స్క్వేర్ నేటల్ అసెండెంట్ అయింది కదా ఇప్పుడు, అంటే ప్రోగ్రెసివ్ సన్ అండ్ కేతు, అంటే ఇప్పుడు డిగ్రీకి వచ్చి 7 డిగ్రీ ఉంది, అక్కడ ఇస్తాయి ఒకసారి ప్రోగ్రెసివ్ సన్ అక్కడ 21 లో అయ్యింది కదా,
అది కొంచెం అది పనిచేస్తుంది. అదే ఆ స్టార్ట్ లానే వచ్చింది. అంటే నేను మీరు అప్పుడు ప్రోగ్రెస్ ఇమ్యూన్ కూడా సరిగా లేదు కదా, ప్రోగ్రెస్ ఇమ్యూన్ కూడా సరిగా లేదు. అవును సార్. అదే దీన్ని 2 కాంబినేషన్స్ లో నేను చాట్ జీపీటీ ఇలా క్వశ్చన్ అడిగితే ఈ కాంబినేషన్ ఉంటే అది మెన్షన్ చేసా. సొరాసిస్ కి కారణం అది అవుతుంది అనేసి, నేటల్ గా ఇది స్క్వేర్ అయితే అవుతుంది అని చెప్పిండా. సో అది కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ సార్ అది అంటే సన్ అసెండెంట్ కి స్క్వేర్ ఇచ్చినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అని చెప్తాడు అనమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మగ ఈజ్ అబౌట్ యాన్సిస్టర్ కదా, సో ఫ్యామిలీలో ఒకరికి మనకి ఒక ఇన్హెరిటెంట్ గా ఉన్నవి కూడా మనకి రిపీట్ అవుతాయి. కానీ చిన్న విషయమా పెద్ద విషయమా అనేది మీరే చెప్పాలి. అది ఓకే అంటే మేనేజబుల్, అంతే డయట్ మెయింటైన్ చేస్తే అంత మేనేజబుల్. అది ఎవరికైనా వచ్చిందా ఫ్యామిలీలో? లేదు ఎవరికి లేదు, నేనే ఫస్ట్ ఇతర కేసు అయింది అది. ఓకే రైట్. సో చేయొచ్చు ఓవర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమేమి పెద్ద అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి ఇప్పుడే క్యూర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అంటే నాన్ క్యూరబుల్ అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అంటే ఇట్స్ లైక్ రిపిటేటివ్ అని చెప్తారు. అంటే వస్తా ఉంటే అంటే మేము డయట్ మెయింటైన్ చేయాలా, ఫిజికల్ గా ఫిట్ గా క్లీన్ గా, అంటే కాంబినేషన్ అయితే ఉన్నది. దశాలాడ్ మెలిఫిక్ ఫర్ ద అసెండెంట్ కాబట్టి ఎలర్జీ కాంబినేషన్ ని ట్రిగర్ చేస్తాడు. సో యూఆర్ ఏంటిది మీ లగ్నానికి పాపి అయిన బుధుడి యొక్క బెనిఫిట్స్ తీసుకుంటున్నారు కాబట్టి అటు సైడ్ ఎంత పోతా ఉంటారో ఇటు సైడ్ కూడా ఈ ఎలర్జీస్ కూడా కనబడతా ఉంటది. సో భావ వర్సెస్ యోగా అనే కాన్సెప్ట్ ఉంటది కాబట్టి అటు నాలెడ్జ్ ఇస్తాడు, ఇటు సైడ్ ఏమో ఇది కూడా ఇస్తా ఉంటాడు అనమాట. కాబట్టి దాన్ని ఇక మెడికల్ గా మేనేజ్ చేయాల్సి వస్తా ఉంటది. ఎందుకంటే మళ్ళీ కూడా ప్రోగ్రెస్ మార్స్ యురేనస్ కి స్క్వేర్ అవుతాడు కాబట్టి మళ్ళీ మీకు స్ట్రెస్ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి అనుకో, మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆటో ఇమ్యూనిటీ అంటే ఇట్లా ఇదే కేటగిరీ కిందకి వస్తుంది కదా. కాబట్టి అది కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇట్లాంటివి కూడా కొంచెం హార్మోనల్ బ్యాలెన్స్, కుజ శుక్ర ఇస్ ఆల్సో అసోసియేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఓవర్ హీట్ ఆఫ్ ది బాడీ, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో దాని వల్ల కూడా జరుగుతూ ఉంటుంది నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ఎ మెడికల్. ఓకే సార్, ఆస్ట్రాలజీగా ఏమైనా నేను కంటిన్యూ చేయవచ్చా? అంటే నేను రెఫర్ చేస్తా ఉంటాను, నేర్చుకోండి తప్పేం లేదే. అంటే కన్సల్టేషన్ ఇవ్వచ్చు కానీ అంటే అట్లా ఏమైనా చేయవచ్చా ఫ్యూచర్ లో ఏమైనా? 3-8-12 ఉందా మీకు? లగ్న స్టార్ లార్డ్ కేతువు ఈజ్ కనెక్టెడ్ టు 8th లార్డ్ ఇన్ ద 7th ఆస్పెక్టింగ్ ద లగ్న. సో శని ఈజ్ ఆస్పెక్టింగ్ ద బుధ, అది క్యాలిక్యులేషన్. దశాలాడు శనే కదా, 3rd. తర్వాత 8 కి ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? 8 కి అంటే ఏం కనెక్ట్ అవ్వలేదు, 12 కనెక్ట్ అయ్యాడు. 3rd 12 కనెక్ట్ అయింది, 8 లేదనమాట. 8 లేదంటే ఎక్కడ మిస్ అవుతున్నాం మనం, అర్థమైందా? మిస్సింగ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉందన్నమాట. మిస్సింగ్ అంటే జనరల్ ప్రిడిక్ట్ చేస్తున్నాం కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రిడిక్ట్ చేయడంలో ఒక్కోసారి మిస్ అవుతాం మనం. కొంతవరకు ఓకే, ఎందుకంటే జూపిటర్ ఆస్పెక్టింగ్ ద లగ్న కాబట్టి కొంతవరకు ఓకే అన్నమాట. మీ ఒక ఇంగ్లీష్ వీడియోలో మెన్షన్ చేసిండ్రు సాటర్న్ 12th లో ఉంటే అది పర్సన్ కెన్ బి అన్ ఆస్ట్రాలజర్ అనేసి, డౌట్ ఉండడానికి సార్ అడిగింది. అదొక్కటే కాదు కదా, మిగిలిన అన్ని కావాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లో కూడా తీసుకోవాలి కదా. సో 28 నుంచి ఫ్లో క్లియర్ గా ఉంది, రైట్. ఇంకా అంటే మీకు ఇది కూడా వేరే కూడా వస్తున్నాయి కదా, అంటే స్టాక్స్ ఉన్నది, ఇంకా వేరే కూడా ఉన్నాయి కాబట్టి ఒకటే యాక్టివేట్ చేస్తూ అగ్రెసివ్ గా తీసుకెళ్లిపోతాడు అనమాట. బ్రేక్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి పార్షియల్ గా వెళతా ఉన్నది ఇది. అవును సార్, నేను అంతే ఒక దాంట్లో ముడిగినలే. అంటే ఇప్పుడు స్టాక్స్ లో ఉంటాను, దీంట్లో ఉంటాను, సో మల్టిపుల్ గా నేను స్టడీస్ చేస్తా ఉంటాను. అది డైవర్ట్ అయిపోయింది. క్లారిటీ వచ్చిందా? టోటల్ గా హ్యాపీ? yes sir, yes. Totally sir. really happy sir, మీ కనెక్ట్ అయింది, చాలా హ్యాపీ అయ్యా సార్. అండ్ really grateful for your ఈ వర్క్ చేస్తాం కదా.